కొటేషను ఆనెస్టీ, నిజాయితీ. నిజాయితీ మీద బాబా ఇచ్చినటువంటి కొన్ని కొటేషన్లు మనం చదువుకుంటున్నాం. బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్. నీకు నువ్వు నిజాయితీగా ఉండు. అదే కాకుండా భగవంతుడి దృష్టిలో కూడా నువ్వు నిజాయితీగా ఉండు. అంతేకాకుండా వన్ మే ఫూల్ ద వరల్డ్ అండ్ వన్స్ నైబర్స్, బట్ వన్ కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది ఆమ్నిసియంట్. ఆమ్నిసియంట్ అంటే భగవంతుడు. భగవంతుడి దృష్టి నుంచి నువ్వు ఏమీ తప్పించుకోలేవు. నువ్వు నువ్వు ప్రపంచాన్ని అంతా మోసం చేయొచ్చు, ప్రపంచానికి కపటంగా నువ్వు ఉండొచ్చు, కానీ నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని కూడా నువ్వేమో తప్పించుకోవచ్చు, నువ్వు వాళ్ళని కూడా మోసం చేయొచ్చు, కానీ భగవంతుడి దృష్టి నుంచి నువ్వు తప్పించుకోలేవు. అది నిజమైనటువంటి దివ్య శాసనం. ఈ దివ్య శాసనం భగవంతుడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ప్రపంచాన్నంతా నువ్వు మోసం చేయొచ్చు, ప్రపంచాన్నంతా మోసం చేస్తూ నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని కూడా మోసం. ప్రపంచం అంటే చుట్టుపక్కల వాళ్ళతో సమానంగా ఉండేదే ప్రపంచం అంతాను. ఈ ప్రపంచాన్ని తర్వాత నీ తెలిసిన వాళ్ళందరినీ కూడా నువ్వు తప్పుదాన్ని పట్టించు, మోసం చేయొచ్చు, నిజాయితీ లేకపోవచ్చు. నిజాయితీ అంటే ఏమిటని ఒకసారి బాబా మనకి చెప్పింది ఏమిటంటే, నువ్వు మాట్లాడుతున్నది, నువ్వు అనుభూతి పొందుతున్నది, దీని మధ్యలో తేడా ఉండకూడదు. అంటే నువ్వు ఆలోచిస్తున్నది, మాట్లాడుతున్నది ఒకటి, కానీ నువ్వు చేతల్లో మట్టుకు ఇంకో విధంగా ఉంటే నీకు ఆ నిజాయితీ యొక్క అనుభూతి నీకు రాదు. అంచేత హృదయము, మాటలు, ఈ రెండు కూడా సమానంగా ఒకదానికి ఒకటి పొంతన కలిగి ఉండాలి. అలాంటప్పుడే నువ్వు నిజాయితీగా ఉన్నావు అన్నటువంటిది రుజువు అవుతుంది. ఓన్లీ 100% ఆనెస్టీ లీడ్స్ వన్ టు బాబా. 100% నిజాయితీ జీవితమే బాబా దగ్గరికి నిన్ను తీసుకొస్తుంది. నెవర్ పోజ్. నువ్వు ఏవి కాదో అది అయి ఉన్నావు అని నువ్వు విడిగా ఎవరికి కనిపించకో. అంటే నీకు పాపాత్ముడు అయినా పుణ్యాత్ముడి కింద, పుణ్యాత్ముడు అయినట్టుగా నువ్వు జీవించినట్టయితే ఒకళ్ళని నువ్వు అనుకున్నది ఒకటి, నీకేమో భగవంతుడేమో నిజాయితీకేమో తక్కువ ఉన్నది. అంటే 100% ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని నడుపుతావో, ఏ విధంగా అయితే నువ్వు ఇతరులకి తను కానటువంటి విధానంగా కనిపించడానికి పోజ్ అంటే నువ్వు నిజంగా కానటువంటి విధంగా మిగతా వాళ్ళు కనిపించేట్లాగా నువ్వు కనిపించడానికి ప్రయత్నం చేస్తావు. అది బీ అవుట్వర్డ్లీ వాట్ యు ఆర్ విత్ ఇన్. ఆ విధంగా నువ్వు ఉండకుండా నువ్వు బాహ్యంగా ఎలా కనిపిస్తున్నావో నీ అంతర్గతంలో కూడా నువ్వు అలాగే ఉండేట్లాగా నువ్వేమో ఉండేట్లాగా ప్రయత్నించావు. ఉండగలిగే ఉండు. ఐ వాంట్ యూ ఆల్ టు నో దట్ వాట్ ఎవర్ యూ డూ, గుడ్ ఆర్ బ్యాడ్, ద వన్ థింగ్ నాట్ ఫర్గివెన్ బై గాడ్ ఈజ్ టు పోజ్ ఇన్ దట్ విచ్ యూ రియల్లీ ఆర్ నాట్. నేను మీరందరూ తెలుసుకోవాల్సినది విషయం చెప్తున్నాను. నువ్వేం విధంగా జీవించినా, మంచిగా జీవించినా, చెడ్డగా జీవించినా, అదేమిటంటే నువ్వు నువ్వేమో నిన్ను క్షమించనటువంటి తప్పు ఏం చేస్తున్నావు అంటే, నువ్వు కానటువంటి విధంగా నువ్వు కనుక కనిపించేట్లాగా నువ్వు చేసినట్టయితే అదేమో నిన్ను నిజాయితీగా ఉండడానికి క్షమింపబడదు. అంటే నిజంగా నువ్వు నిజాయితీగా లేకపోయినా నిజాయితీగా ఉన్నట్టుగా పోజు కనిపిస్తూ ఉంటే అది మటుకు భగవంతుడు క్షమించడు. నెవర్ టెల్ అదర్స్ వాట్ యు డు నాట్ ఫీల్ యువర్ సెల్ఫ్. నీ అంతలో నువ్వే ఏమి అనుభూతి చెందుతున్నావో అది నేను అని మిగతా వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించకు. టెల్ అదర్స్ ఓన్లీ వాట్ యు ఆనెస్ట్లీ టేక్ మీ టు బి. ఇప్పుడు బాబా భగవంతుడు అని నువ్వు నిజంగా నమ్మినట్టయితే నువ్వు ఆ విధంగానే మిగతా వాళ్ళకి చెప్పడానికి చెప్తూ ఉండు. అంతేకాకుండా నువ్వు
బాబానేమో నువ్వు నమ్మకుండా మిగతా వాళ్ళే తెలుసుకున్నట్లాగా నువ్వు బాబా భగవంతుడని నువ్వు కనుక నువ్వు చెప్తున్నట్టయితే అదేమో మిగతా వాళ్ళని మోసం చేసినట్టుతో సమానము. నీవు మటుకు అంతర్గతంగా నువ్వు బాబా భగవంతుడని మనకు ఎలా తెలుసండి? మనం ఆ భగవంతుడు అవుతేనే మనం బాబాని భగవంతుడి కింద మనం తెలుసుకోగలుగుతాం. ఆ విధంగా జీవించడానికి నిజాయితీ ఉండాలి. కానీ ఆ నిజాయితీ లేకుండా బాబా భగవంతుడని నువ్వు నమ్మకపోయినా మిగతా వాళ్ళకి అందరికీ నువ్వు భగవంతుడు బాబా అని నువ్వు చెప్పినట్టయితే అదేమో అది నిజాయితీ లేకపోవడం అన్నది. అంటే నువ్వు ఏమి అనుభూతి పొందుతున్నావో అది నువ్వు అనుభూతి పొందకుండా దానికి వ్యతిరేకంగా నువ్వు ఎప్పుడెప్పుడు చెప్తున్నావో అదేమో ఆ విధంగా నువ్వు చెప్పొద్దు అంటున్నారు బాబా. I am anything and everything that one can honestly believe. నువ్వు నిజాయితీగా నువ్వు ఏదైతే నమ్ముతున్నావో నేను అది అవ్వచ్చు, సర్వము కూడా కావచ్చు. అంటే నువ్వు ఐఎమ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు ఏ విధంగా నువ్వు నన్ను అనుభూతి చెందుతున్నప్పటికీ నేను అదే ఒక విధంగా నీకు అనుభూతి కనిపిస్తూ ఉంటాను. అంచేత ఒకటి భగవంతుడు ఒకడే నిజాయితీ. ఆయన నిజాయితీగా ఆయన ఒకడే ఉన్నాడు. మనమంతా ఉన్నట్టు కనిపిస్తున్నాం కానీ మనకి ఆ జీవాత్మల కింద మనం కనిపిస్తున్నాము, జీవాత్మలో జీవిస్తున్నాము. కానీ భగవంతుడి కింద అవ్వడానికి చేస్తున్నటువంటి జీవాత్మలే తప్ప మనం భగవంతుడు ఇంకా అవ్వలేదు. అంచేత ఇంకొకటి నువ్వు నేను బాబా నేను నమ్మట్లేదు కానండి, నేను నిజాయితీగా బతుకుతూ జీవిస్తూ ఆయన యొక్క నిజాయితీ ఆయన భగవంతుడి కింద తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పాలి. కానీ నువ్వు నిజాయితీగా జీవించలేకపోతున్నావు కదా, నీకు అహంకారం ఉంది కదా, నువ్వు మిగతా వాళ్ళందరికీ కనిపించడానికి నువ్వు నిజాయితీగా ఉంటున్నావని నువ్వు కపట మార్గాన్ని ఎన్నుకుంటున్నావు కదా. ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు భగవంతుడు అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? నీకు అనుభూతే లేదు. అంచేత నువ్వు ఏమైతే నువ్వు అంతర్గతంగా నువ్వు ఆయన్ని అనుభూతి చెందుతున్నావో నువ్వు అదే వాళ్ళకి చెప్పు. అంతే తప్ప బాబా చెప్పాడు కదా అన్నటువంటి ఉద్దేశంతో నువ్వు బాబా భగవంతుడని నువ్వు చెప్పకూడదు. నువ్వు ఎప్పటిదాకా ఆ అనుభూతిని పొందలేకపోతావో, నేను భగవంతుని అన్నట్టు అనుభూతి పొందలేకపోతావు, అప్పటిదాకా నువ్వు చెప్పడానికి వీల్లేదు. అదే కాకుండా ఆనెస్టీగా ఉండడం, జీవించడం అన్నది మాటలు కాదు కదా. ఎంచేతంటే మనం నేను అన్న అహం ఉంది మనకి. నన్ను మిగతా వాళ్ళు మంచిగా ఉన్నవాడి దైవభక్తుడు కింద కనిపించాలని నువ్వు ప్రయత్నించడమే తప్ప నిజంగా నువ్వు దైవభక్తి నువ్వు పొందలేక తను ఆ మిగతా వాళ్ళకి మంచిగా మంచివాడని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు అది నిజాయితీ కాదు. అంచేత బీ ఆనెస్ట్ డిమాండ్స్ దట్ యు డిసీవ్ నో వన్. నువ్వు నిజాయితీగా ఉండు. నువ్వు నిజాయితీగా ఉండడం అంటే ఏమిటి? మిగతా వాళ్ళని మోసం చేయకుండా ఉండగలగడం. గివ్ నో ఫాల్స్ హోప్ ఆర్ ఎంప్టీ ప్రామిసెస్. నువ్వు మిగతా వాళ్ళకి ఆశలు కలిగిస్తూ ఉంటావు. ఆ విధంగా అంతే కాకుండా నువ్వు వాగ్దానాలు చేస్తుంటావు, ప్రామిస్లు చేస్తుంటావు. ఏంటంటే నువ్వు చేయలేనటువంటి దానికి అన్నీ కూడా నువ్వు వాగ్దానాలు చేస్తూ ఉంటావు. ఒకటి, నువ్వు మిగతా వాళ్ళకి ఆశ కల్పించడమే కాకుండా ఫాల్స్ హోప్, ఆశ లేని విధంగా నువ్వు ఇయ్యడము. అదే కాకుండా నువ్వేమో మిగతా వాళ్ళకి నువ్వు వాగ్దానాలు చేస్తుంటావు. అవేమో చాలా డొల్ల వంటి వాగ్దానాలు చేస్తుంటావు. అలాగ కూడా నువ్వు చేయకు. అంతేకాకుండా యు మస్ట్ లివ్ వాట్ యు సే. నువ్వు ఏమైతే చెప్తున్నావో నువ్వు అది జీవించాలి. ఇక్కడ లివ్ అన్నది చాలా చాలా ప్రాముఖ్యత కలిగింది. యు మస్ట్ లివ్. నువ్వు ఏదైతే మిగతా వాళ్ళకి చెప్తున్నావో ఆ విధంగా నువ్వు జీవించడానికి ప్రయత్నించు. అదర్వైజ్ ద బెస్ట్ థింగ్ వుడ్ బి టు కీప్ యువర్ మౌత్ షట్.
నువ్వు అలా కనుక జీవించలేకపోయినట్టయితే నువ్వు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడమే చాలా మంచిది. దే కెన్ బి నో కాంప్రమైజ్. అంటే దీనికి దానికి మధ్యలో ఎటువంటి సంఝోతా లేదు. నువ్వు ఆ విధంగా సంఝోతా చేసుకోవడానికి ప్రయత్నించు. అంటే నీ జీవితమే ఆ భగవంతుడి జీవితం కింద నువ్వు కనిపించడానికి కనిపించాలి. అంతే తప్ప అలా జీవించలేనప్పుడు నువ్వు అనవసరమైనటువంటి విధంగా నువ్వు చెప్పకుండా నువ్వేమో మౌనంగా ఉండడమే మంచిది. అంతేకాకుండా ఈ మధ్యన రెండిట్లోనూ ఒకసారి అలా ఉంటూ ఇంకొకసారి ఇలా ఉంటాను అనుకుంటే అది మటుకు భగవంతుడికి నచ్చదు. అంతేకాకుండా మై లవర్స్ షుడ్ బి 100% ఆనెస్ట్ ఇన్ స్ప్రెడింగ్ మై మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్. బాబా యొక్క రాక కారణం ఏమిటి? ప్రేమ, ఆ తర్వాత సత్యము. ఈ రెండింటిని నువ్వు తెలిపేటట్టుగా ఆయన యొక్క మెసేజ్ ఉంది. ఆ విధంగా నువ్వు ఆయన ఇలా చెప్పారు అని నువ్వు చెప్పవచ్చు, కానీ ఆ చెప్పడంలో కూడా నువ్వు నిజాయితీతో చెప్పాలి. కానీ తర్వాత ప్రేమ, సత్యం తెలుసుకోవడం ఇదే ఆయన యొక్క మెసేజ్ అని నువ్వు చెప్పగలగాలి. కానీ నువ్వు ఇంకో విధంగా నువ్వు నీ జీవితాన్ని ఆ విధంగా గడుపుకోకుండా, నువ్వు జీవించే విధానాన్ని ఆ విధంగా గడుపుకోకుండా నువ్వు ఊరికినే బాబా యొక్క మెసేజ్ ఇది అని చెప్పగలగాలి. అంతే. నేను అలా జీవించలేకపోతున్నాను అన్నది నీకు అనుభూతిలో ఉండాలి. అంతే తప్ప అది అలాగ కనుక నువ్వు జీవించలేక మిగతా బాబా యొక్క మెసేజ్ ఒకటే నువ్వు చెప్పగలిగినప్పుడు కూడా నువ్వేమో ఏమీ నీ జీవితం గురించి, నువ్వు జీవించే విధానం గురించి ఎటువంటి కామెంట్ చేయకుండా నువ్వు మౌనంగా ఉండడమే ఉత్తమము అని బాబా చెప్తున్నారు. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ ఆనెస్టీ. భగవంతుడు అంటే ఏమిటి? అనంతమైన నిజాయితీ. అండ్ అన్లెస్ వీ లవ్ హిమ్ ఆనెస్ట్లీ వీ కెనాట్ నో హిమ్. ఆయన్ని మనం మనసారా 100% ఆయన్ని నిజాయితీతో మనం కనుక ప్రేమించలేకపోతే నువ్వు తెలుసుకోలేవు. ఆనెస్టీ ఈజ్ ద కీ నోట్ టు డివినిటీ. ఆధ్యాత్మికత యొక్క గుర్తింపు ఏమిటి? నువ్వు నిజాయితీగా ఉంటున్నావు అన్నదే ఆ గుర్తింపు. అది ఆధ్యాత్మికత. హీ హూ కెన్ లవ్ గాడ్ ఆనెస్ట్లీ కెన్ లూజ్ హిమ్సెల్ఫ్ ఇన్ గాడ్ అండ్ ఫైండ్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్. నిజంగా ఎవరైతే నిజాయితీతో ఆయన్ని ప్రేమిస్తూ తన్ని తాను మర్చిపోతాడో, అంటే నేను అన్నటువంటి అహాన్ని పూర్తిగా అతను మర్చిపోయి నేను అన్నటువంటి అహాన్ని వదిలిపెట్టేసినట్టయితే అది భగవంతుని తెలుసుకోగలిగినటువంటి నువ్వు నిజంగా భగవంతుడివే. అంటే నువ్వు ఎప్పుడైతే ఈ అహంకారాన్ని, నేను అన్నటువంటి అహంకారాన్ని నువ్వు పోగొట్టుకుంటావో అవి నువ్వు భగవంతుని నువ్వు తెలుసుకోగలుగుతావు. అబ్సల్యూట్ ఆనెస్టీ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ వన్స్ సెర్చ్ ఫర్ గాడ్. అంటే బ్రాకెట్లో ట్రూత్ అని పెట్టారు. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, దేవుణ్ణి వెతుక్కుంటున్నారో, సత్యం ఆయన ఒక్కడే సత్యము అన్నటువంటి దాన్ని ఎవరైతే అది వెతుక్కుంటూ ఉంటున్నారో అది వాళ్ళలో నిజాయితీతో చాలా నిజాయితీ కలిగి ఉండాలి. ఇది మటుకు చాలా ముఖ్యము. ఎప్పుడైతే నువ్వు ఆ నిజాయితీ ఉంటావో, ఆ నిజాయితీని నీ జీవితంలో చూపిస్తావో అప్పుడు నువ్వు భగవంతుణ్ణి వెతుక్కోవడంలో నువ్వు కృతకృత్యుడు అవుతావు. ది సటిలిటీస్ ఆఫ్ ద పాత్ ఆర్ ఫైనర్ దాన్ ఎయిర్. అంటే నీ జీవితంలో జీవంతైనా కాడ విధంగా తేడా ఉన్నట్టయితే చెప్పినట్టుగానికి, అంటే అది ఎంతలాగా ఉంటుందంటే మన జుట్టు ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉంటుంది నీ జీవితాన్ని. అది నా జీవితం యొక్క ఈ మార్గం ఎలాంటిదంటే, అంటే ఆధ్యాత్మిక మార్గం గురించి బాబా చెప్తున్నారు. ఈ ఆధ్యాత్మిక మార్గం ఎలాంటిదంటే నీ యొక్క జుట్టు కన్నా చాలా సూక్ష్మంగా అందులో ఉంటుంది. ఆ పాత్,
ఆ మార్గమే అంత సూక్ష్మంగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ దానికి చెప్తున్నాను. ద లీస్ట్ హిపోక్రసీ బికమ్స్ ఎ వేవ్ దట్ వాషెస్ వన్ ఆఫ్ ది పాత్. నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో జీవిస్తున్నాను అనుకుంటున్నావు కదా, కానీ కొంచెం కూడా నీలో అదేమిటి మర్మం ఉన్నట్టయితే, ఆ హిపోక్రసీ, ఆ నిజాయితీ లేకుండా మోసం కలిగి ఉన్నట్టయితే అది నిన్నేమో ఈ మార్గంలోంచి పక్కకి కొట్టుకుపోయేట్లా చేస్తుంది. ఆ మార్గంలో నువ్వు వెళ్ళలేకపోతావు. ఆ మార్గంలో వెళ్ళాలంటే నువ్వు ఎంత నీ యొక్క మోసకారి జీవితాన్ని, హిపోక్రసీ, ఆనెస్టీకి ఆపోజిట్ హిపోక్రసీ, నువ్వు ఎంత హిపోక్రెట్ గా ఉంటావు అంటే చెప్పేదొకటి చేసేదొకటి ఎలాగ ఉంటావో అదేమో జీవంతైనా అందులో కనిపించినట్టయితే నువ్వు ఆ మార్గంలోంచి పక్కకి కొట్టుకుపోతావు. గాడ్ ఈజ్ టు బి లవ్డ్ ఆనెస్ట్లీ. భగవంతునేమో నిజాయితీగా ఆయన ప్రేమించాలి. ద స్లైటెస్ట్ హిపోక్రసీ ఆర్ డిజానెస్టీ కీప్స్ యూ అవే ఫ్రమ్ గాడ్. నీకు ఏమాత్రమైనటువంటి ఆ కపటం కానీ నీలో నిజాయితీ లేకపోవడం కానీ ఉన్నట్టయితే నువ్వేమో భగవంతుడి నుంచి నువ్వు దూరంగా ఉన్నట్టే. ఈజ్ ఆల్ నాలెడ్జ్. భగవంతుడికి సర్వము తెలుసు. అండ్ వెన్ వీ లవ్ హిమ్ ఆనెస్ట్లీ హీ బికమ్స్ వన్ విత్ అస్. ఆయన ఎప్పుడైతే మనం నిజాయితీతో ప్రేమిస్తామో మనమేమో ఆయన అయిపోతాము. హీ బికమ్స్ వన్ విత్ మీ విత్ అస్ ఆనెస్ట్లీ హీ బికమ్స్ వన్ విత్ అస్. ఆ విధంగా వెన్ వీ లవ్ హిమ్ ఆనెస్ట్లీ హీ బికమ్స్ వన్ విత్ అస్. మనతో సమానమైన వాడు ఆయన అయిపోతాడు భగవంతుడు. లెట్ యువర్ హార్ట్ బి ప్యూర్. నీ హృదయం చాలా పవిత్రంగా ఉంచుకో. డు నాట్ యాక్ట్ అవుట్వర్డ్లీ వాట్ యు ఆర్ నాట్ ఇన్వర్డ్లీ. నువ్వు అంతర్గతంగా ఏమైతే కావో అవి నువ్వు బయటకి కనిపించేట్లాగా నువ్వు చర్యలు చెయ్యకు. బీ ఆనెస్ట్లీ, బీ అబ్సల్యూట్లీ ఆనెస్ట్. నువ్వు పూర్తిగా నిజంగా నువ్వు నిజాయితీ ఉండు. అంటే ఆనెస్ట్, 100% అని చెప్పారు కదా, ఆ విధంగా నువ్వు నిజాయితీతో ఉండు. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ ఆనెస్టీ. ఎందుచేత భగవంతుడే అనంతమైన నిజాయితీ పరుడు. స్పీక్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఇఫ్ యు హైడ్ వాట్ యు ఫీల్ యు విల్ నాట్ బి ఆనెస్ట్. నువ్వు హృదయంలోంచి అనుభూతి చెందినప్పుడే నువ్వు మాట్లాడు. అది దాన్ని కనుక నువ్వు అలా చేయలేకపోతే, అంటే నీ హృదయం అనుభూతి చెందినట్టుగా నువ్వు చెప్పలేకపోయినట్టయితే నువ్వు అనుకున్న దాన్ని దాచుతున్నావు, దాన్ని దాపరేకం చేస్తున్నావు. యు విల్ నాట్ బి ఆనెస్ట్. ఆ విధంగా ఉన్నట్టయితే నువ్వు నిజాయితీతో లేవు అని నువ్వు గ్రహించుకో అని చెప్తూ బాబా ఇచ్చినటువంటి కొన్ని మెసేజెస్ ఉన్నాయి నిజాయితీ మీద. అవి కొన్ని చదువుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఆనెస్ట్ లివింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నిజాయితీతో జీవించడం అనేది చాలా అవసరము. ఎలిజబెత్ హ్యాడ్ టోల్డ్ బాబా అబౌట్ హ్యారీస్ చికెన్ ఫార్మ్. ఎలిజబెత్ ప్యాటర్సన్ ఆవిడేమో హ్యారీ కెన్మోర్ ఆయనకి ఒక చికెన్ ఫార్మ్ అంటే కోడి ఫార్మ్ ఉంది ఒకటి. ఐ లైక్ షీప్ బెటర్ దాన్ చికెన్. బాబా రిమార్క్. బాబా ఏం చెప్తున్నారంటే, అప్పుడు నేను షీప్ అంటే గొర్రెలు ఎక్కువగా చికెన్ కన్నా నేను గొర్రెల్ని ఎక్కువగా ఇష్టపడతాను అని బాబా చెప్తున్నారు. హ్యారీ సెడ్ హీ హ్యాడ్ మెనీ షీప్ అండ్ ల్యాంబ్స్ ఆల్సో. హ్యారీ అప్పుడు చెప్పాడు, అతనికి చికెన్ ఫార్మే కాకుండా అతని దగ్గర చాలా గొర్రెలు, తర్వాత గొర్రె పిల్లలు కూడా ఉన్నాయి అని అతను చెప్పారు బాబాకి. బాబా లైక్ హిమ్ అండ్ స్పెల్డ్ అవుట్ టు హిమ్. బాబా అది చాలా మెచ్చుకుని ఈ విధంగా చెప్తున్నారు, హ్యారీ, ఐ లైక్ హ్యూమర్ అండ్ యూ హ్యావ్ ఎ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. నాకు హాస్యం అంటే చాలా ఇష్టము బాబా చెప్తున్నారు. అంచేత నువ్వు హాస్యంగా నీ హాస్య ప్రవృత్తి నీలో ఉంది. వన్ మస్ట్ ఆల్వేస్ ట్రై టు బి హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. ప్రతివాడు కూడా మిగతా వాళ్ళని ఆనందపరుస్తూ
తను ఆనందంగా ఉండడానికి తను ఆనందంగా ఉంటూ మిగతా వాళ్ళని కూడా ఆనందపరిచేట్లాగా నువ్వేమో ప్రయత్నం చేస్తూ ఉండు. అదర్వైజ్ లైఫ్ విల్ బి బోర్. ఆ విధంగా చేయకపోతే జీవితం అనేది చాలా నిరాశగా ఉంటుంది, బోర్ కింద ఉంటుంది. ఆనెస్ట్ లివింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నీ జీవితాన్ని చాలా నిజాయితీగా జీవించడం అన్నది కూడా చాలా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. వేర్ బై వీ నో వీఆర్ నాట్ డిసీవింగ్ గాడ్, గాడ్, అదర్స్, అవర్ సెల్ఫ్ అండ్ ద వరల్డ్. మనము అప్పుడు మనం నిజాయితీతో కనుక మనం జీవించడాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే, మనం అది ఇంపార్టెంట్ తెలుసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నట్టయితే, అక్కడ మనం భగవంతుణ్ణి మోసం చేయట్లేదు, మిగతా వాళ్ళని మోసం చేయట్లేదు, నన్ను నేను మోసం చేసుకోవట్లేదు, ప్రపంచాన్ని కూడా మోసం చేయట్లేదు అని నీవు తెలుసుకోనట్లుగా ఉండాలి. ఆల్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ అస్ ఈజ్ దిస్ ఆనెస్టీ. మన నుంచి ఏమిటి కోరుకుంటున్నాడు అంటే, నువ్వు ఆ నిజాయితీగా నువ్వు ఉండాలి అని. అండ్ అవర్ అటెంప్ట్ టు మేక్ అదర్స్ హ్యాపీ అండ్ టు బి హ్యాపీ. అదే కాకుండా మిగతా వాళ్ళని ఆనందపరచడం, నువ్వు ఆనందంగా ఉండడం, ఇది జీవితంలో చాలా ముఖ్యమైనది. నిజాయితీ అన్నదే బాబా ఇక్కడ మక్కులు ఇట్లా చెప్తున్నారు. ఆనెస్ట్ లవ్ ఫర్ గాడ్. నువ్వు భగవంతుని కనుక నువ్వు నిజాయితీతో కనుక ప్రేమిస్తున్నట్టయితే, ఫ్రమ్ ఎటర్నిటీ ఐ alone am, and if you love me even a little, I promise you on my divine authority that I will emancipate you forever. నేను అనంతంగా నేను ఉన్నవాడిని, నేను ఒక్కనే. నువ్వు కనుక నన్ను ప్రేమించినట్టయితే, కొంచెమైనా ప్రేమించినట్టయితే, ఈవెన్ ఏ లిటిల్ అన్నారు, కొంచెమైనా ప్రేమించగలిగితే నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. ఏమిటి? నా యొక్క దివ్యమైన అధికారంతో నేను వాగ్దానం చేస్తున్నాను, నిన్నేమో నీకు ముక్తిని ప్రసాదిస్తాను. అంటే మరో జన్మ లేకుండా ఉండేట్లాగా నేను నీకు నిన్ను జీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఎమాన్సిపేట్ యూ ఫర్ ఎవర్. నిరంతరంగా నీకు ఇంకో జన్మ లేకుండా చేసేట్లాగా నేను మీకు చేస్తాను. ఎప్పుడు? నువ్వు ఎప్పుడైతే జీవంతైనా నువ్వు నిజాయితీతో ఉంటే. ఇంచేత భగవంతుడు మొదల దగ్గర నుంచి ఆయన నిజాయితీపరుడు, ఉన్నవాడు ఆయన ఒక్కడే. మిగతాదన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నా ఆయన ఉన్నది ఒకటే, అది. అంచేత ఆ ఒక్కడిని కూడా నువ్వు నిజాయితీతో ప్రేమిస్తే నువ్వు ఆయన అయిపోతావు. యూ షుడ్ బి కంప్లీట్లీ ఆనెస్ట్ ఇన్ యువర్ ఎంథూజియాజం ఫర్ మీ. నువ్వు చాలా ఉత్సాహంగా ఉంటావు. ఆ ఉత్సాహంగా దేనికి? నా ఎడల నీవు ఉత్సాహంగా ఉంటూ నిజాయితీతో నువ్వు జీవించగలుగుతుండాలి. నీ నిజాయితీలో, నీ ఉత్సాహంలో నేను అవ్వాలన్నటువంటి ఆ ఉత్సాహంలో నువ్వు ఉండాలి. దానిలో కూడా నిజాయితీ ఉండాలి. వాట్ ఎవర్ లిటిల్ లవ్ యూ హ్యావ్ ఫర్ మీ, బీ ఆనెస్ట్ ఇన్ లవింగ్ మీ. ఏ మాత్రమైనా నా ఎడల కనుక మీకు ప్రేమ ఉన్నట్టయితే మీరేమో అది నిజాయితీతో జీవించండి. డు నాట్ మేక్ ఎ షో ఆఫ్ ఇట్. కానీ అది నాటకం కిందకు ఉండేట్లాగా చేయకండి. నువ్వు నాటకం ఎప్పుడు ఆడతావు? నువ్వు కానట్టుగా అందరికీ కనిపిస్తూ ఉన్నట్లయితే నువ్వు నాటకం ఆడుతున్నవాడు. కానీ నువ్వు ఎలాంటి వాడివో అలాగే కనిపించేట్లాగా కనుక నువ్వు జీవిస్తూ ఉన్నట్టయితే నువ్వు ఆ భగవంతుణ్ణి ప్రేమించిన వాడితో అదే భగవంతుని ప్రేమించడంతో సమానము. అంటే హృదయము, మనస్సు, నీవు భావన, తర్వాత నోటితో చెప్పినా నువ్వు అనుభూతి పొందుతున్నా, రెండు కూడా ఒకటే అవ్వాలి. అది ఆనెస్ట్ లవ్ ఫర్ గాడ్ ఎక్స్ప్లెయిన్. బాబా చెప్తున్నారు నిజాయితీగా జీవించడం అంటే ఏమిటి అని బాబా చెప్తారు. ఇక్కడ చిన్న కొటేషన్ ఒకటి ఉందండి ఇక్కడ. Narrate a story about the Saint Sabir Sahib's love and faith. సాబిర్ సాహెబ్ అని ఇరాన్లో ఒక ఆయన. ఇన్ ఇరాన్ లివ్ ఏ వాలీ నేమ్డ్ సాయిబ్.
ఇరాన్లో ఒక అతను, ఆయన పేరు సాబిర్, అతనేమో జీవిస్తున్నాడు. హీ వాజ్ సో సెట్ ఫాస్ట్ ఇన్ హిజ్ లవ్ ఫర్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ దట్ హీ వుడ్ సే, ఆయనకి భగవంతుల్లో ఎంత నమ్మకం ఉందంటే, ఎంత ప్రేమ ఉందంటే, ఆయన అందరికీ ఇలా చెప్పేవాడు, వాట్ ఎవర్ అల్లా డిడ్ వాజ్ ఫర్ ద బెస్ట్. అల్లా ఏమైతే, అంటే భగవంతుడు, వాళ్ళు ముస్లిం కాబట్టి అల్లా అనుకుంటారు, ఆ అల్లా ఏం చేసినా కూడా అది మన మంచి గురించే చేస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటాడు. హీ వాజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్ అండ్ హ్యాడ్ 7 sons. ఆయన చాలా ధనవంతుడు, అంతేకాకుండా 7 పురుష సంతానం ఉంది, మగవాళ్ళు ఉన్నారు, మగ పిల్లలు. ఈ హెడ్ ఎ ఫ్లరిషింగ్ బిజినెస్ అండ్ వాజ్ ది ఎన్వీ ఆఫ్ అదర్స్. మంచి వ్యాపారం చేస్తున్నాడు, అతనంటే అందరికి అసూయ కలిగేట్లాగా అతను జీవిస్తూ ఉన్నాడు. సిన్స్ హీ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ వైఫ్, 7 sons and riches, naturally people said there is no reason for him to say, నీకు ఆయనకి మంచి వ్యాపారం ఉండడమే కాకుండా అందమైన భార్య ఉంది, 7 పురుష సంతానం ఉంది, కావలసిన ధనం ఉంది, అంచేత అతను దానివల్ల అతనికి ఏ కారణం ఇంకా కనిపించట్లేదు ఏమిటి మిగతా వాళ్ళకి చెప్పడానికి. ఏమి చేసినా కూడా మన అల్లా మన మంచి గురించే చేస్తాడు అని అనడంలో అతనికి ఏమీ తక్కువేం లేదు. వాట్ గాడ్ డిడ్ వాజ్ ఫర్ ద బెస్ట్. మనకేం చేసినా అది భగవంతుడు మన మంచి గురించే చేస్తాడు అని చెప్తూ ఉండేవాడు. దెన్ ఇట్ హ్యాపెండ్ దట్ హీ ఇన్కర్డ్ హెవీ లాస్ ఇన్ హిస్ బిజినెస్. అలా చెప్తున్నప్పుడు అతని వ్యాపారంలో చాలా నష్టం కలిగి వచ్చేసింది. ఈ లాస్ట్ ఎవ్రీథింగ్, ఆ వ్యాపారం అంతా పూర్తిగా పోయింది, మాయమైపోయింది. స్టిల్ హీ వుడ్ రిపీట్ దట్ వాట్ ఎవర్ గాడ్ డిడ్ వాజ్ ఫర్ ద బెస్ట్. అంతా అయిన వ్యాపారం పూర్తిగా నాశనం అయిపోయినప్పటికీ కూడా అతను ఎప్పుడు భగవంతుడు ఏం చేస్తాడో అంతా మన మంచికై చేస్తాడు అని అంటూ ఉండేవాడు. యట్ పీపుల్ వుడ్ begrudge him, saying, why should he not be repeat such a thing even under the adverse circumstances, since he had 7 sons to earn an income to maintain the family. అలాగా ఇంకప్పటికీ కూడా జనం ఏమనుకుంటూ ఉండేవారంటే తప్ప, అతనికి 7 పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు, వాళ్ళు సంపాదిస్తారు, ఫ్యామిలీ అంతా మెయింటైన్ చేస్తాడు. ఎంత చెడ్డ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ పిల్లలు ఉండడం వల్ల అతనేమో అలాగే చెప్తూ ఉంటాడు. అలాగే మళ్ళీ ఏమి చేసినా కూడా భగవంతుడు మన మంచి గురించే చేస్తాడు అని అంటూనే ఉండేవాడు. సమ్ టైమ్ లేటర్ హిస్ సన్స్ డైడ్. కొన్నేళ్ల తర్వాత వాళ్ళ ఆ 7 పిల్లలు చనిపోయారు. బట్ హీ స్ట్రక్ టు హిస్ లవ్ అండ్ ఫెయిత్, రిపీటింగ్ ద సేమ్ స్టేట్మెంట్. కానీ అప్పటికీ కూడా భగవంతుడు ఏమి చేసినా మన మంచి గురించే చేస్తాడు అని చెప్పడం మట్టుకు ఆయన ఆపలేదు, చెప్తూనే ఉన్నాడు. దెన్ పీపుల్ బిగాన్ సేయింగ్, వై షుడ్ హీ నాట్ సే సో, సిన్స్ ద లాస్ ఆఫ్ హిస్ చెస్ట్ అండ్ ఆల్ ఆఫ్ హిస్ సన్స్ అండ్ అబ్జాల్వ్డ్ హిమ్ ఆఫ్ హిస్ రెస్పాన్సిబిలిటీ. ఆయన వ్యాపారం నుంచి, తర్వాత అతని ధనం నుంచి, అన్నిటినీ నుంచి కూడా అతను విముక్తుడయ్యాడు. అంచేత అవన్నీ లేవు కదా ఇప్పుడు, అంచేత అతని బాధ్యత కూడా ఏముంది అని అప్పుడు కూడా అలాగంటున్నాడంటే అతనికి బాధ్యతల నుంచి పూర్తిగా నివృత్తి చేశాడు కాబట్టి అలాగంటాడు. సాబిర్ వాజ్ దెన్ అటాక్డ్ బై లెప్రసీ అండ్ మేడ్ లీవ్ ద రోమ్. అలా ఉంటుండగా అతనికి కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగం వల్ల అతనేమో ఆ ఊళ్ళో ఉండకుండా అతనేమో బయటికి పంపించేశారు, ఊరి నుంచి బయటికి వెళ్ళిపోయారు. Despite all this, he went on saying that whatever God has did was for the best. అలాగా అయినప్పటికీ కూడా అప్పటికీ కూడా అతడు ఏవైతే భగవంతుడు చేశాడో అలా మన మంచి గురించే అని అంటున్నాడు. The eyes of the town folk were then opened. అప్పుడు అందరికీ కళ్ళు తెరుచుకున్నారు. ఇతను ఇప్పటికీ కూడా అలాగే అంటున్నాడే. And they found both that in both suitable unsuitable conditions he was firm as a rock in his faith. అతనికి అనుకూలమైన పరిస్థితుల్లో, అనుకూలం కాని పరిస్థితుల్లో 2 సమయాల్లో కూడా
అతనికి భగవంతుల్లో ఉన్నటువంటి నమ్మకం అంత గొప్పగా ఉంది అని వాళ్ళందరికీ కళ్ళు తెరుచుకున్నారు. ఓహో! ఇతను చెప్పేదంతా సత్యమే, అతను అనుకుంటున్నది సత్యమే అని అప్పుడు అందరూ తెలుసుకున్నారు. దే బిగాన్ కాలింగ్ హిమ్ సాబీర్. అంటే సాబీర్ అంటే అర్థం ఏంటంటే ద పేషెంట్ వన్. చాలా ఓపిక కలిగిన వాడు. అంటే ఎలాంటి పరిస్థితులొచ్చినా కూడా తను తట్టుకొని నిలబడగలిగేవాడు. అతనికి అంత పేషెన్స్ ఉంది అని అతన్నేమో ప్రేమించడం అందరూ ప్రేమించున్నారు. బాబా కంక్లూడెడ్ బై స్పెల్లింగ్ ఔట్ దిస్ పొయెటిక్ లైన్. బాబా ఈ విధంగా ఆ కథ చెప్పి ఇలాగ మాటలతో ఒక పద్యంలాగా చెప్పారు. హీ ఆన్ హూమ్ గాడ్ షవర్స్ హిస్ గ్రేస్, హీ టియర్స్ టు పీసెస్. ఎవరి మీదైతే భగవంతుడి కృపా కటాక్షాలు ఉంటాయో వాళ్ళనేమో ముక్కలు ముక్కలు కయ్యేట్లాగా చేస్తాడు అని బాబా చెప్పారు ఈ కథ. ఇది నిజాయితీ యొక్క గొప్పతనం అని బాబా ఈ కథ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భగవంతుల్లో నమ్మకం మట్టుకు నీకు పోకుండా ఉండేట్లయితే జీవించినట్లయితే అదే నిజాయితీ. అంటే నీ జీవితం అంత ప్రేమగా ఎప్పుడు కూడా ఉండేట్లాగా చూసుకోండి అని బాబా చెప్తూ దీన్ని కంక్లూడ్ చేశారు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా శర్మ గారు.